తెలంగాణ మోయినాబాద్ డ్రగ్స్ కేసులో ఇప్పటిదాకా ఉన్న బ్రేకింగ్స్ అండ్ అప్డేట్స్ చూసేద్దాం. డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ రోహిత్ రెడ్డిని శంషాబాద్ రూరల్ పిఎస్ నుండి తరలిస్తున్నారు పోలీసులు. రోహిత్ రెడ్డితో పాటు రితేష్ రెడ్డి, నితిన్ ను ఉప్పరపల్లి కోర్టు మెజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరుస్తారు. డ్రగ్స్ కేసులో పుట్టా మహేష్ అలాగే ప్రియాంక రెడ్డికి నోటీసులు ఇచ్చి పంపించారు పోలీసులు. డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ రోహిత్ రెడ్డిని శంషాబాద్ రూరల్ పిఎస్ నుండి తరలిస్తున్నారు పోలీసులు. రోహిత్ రెడ్డితో పాటు రితేష్ రెడ్డి అలాగే నితిన్ ను ఉప్పరపల్లి కోర్టు మెజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరుస్తారు. డ్రగ్స్ కేసులో పుట్టా మహేష్ అలాగే ప్రియాంక రెడ్డికి నోటీసులు ఇచ్చి పంపించారు పోలీసులు. సో ప్రస్తుతం మనం TV9 స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ ఫోటోగ్రాఫ్ ని చూస్తూ ఉన్నాం. పార్టీ జరుగుతున్నప్పటి దృశ్యం ఇది. అక్కడ ఫోటోగ్రాఫ్ లో మనకు పుట్టా మహేష్ తో పాటు కౌశిక్, రవితో పాటు శ్రవణ్, రోహిత్ రెడ్డి పిఏ కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు. లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి బ్యూరో చీఫ్ విజయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విజయ్, వీళ్ళని కోర్టులో ఎప్పుడు హాజరుపరిచే అవకాశం ఉంది? ఇక ప్రియాంక రెడ్డి అండ్ మిగతా వాళ్ళని పంపించేసినట్టుగా తెలుస్తోంది. పుట్టా మహేష్ ను కూడా నోటీసులు ఇచ్చి పంపించినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ చెప్పండి. శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్తో పాటుగా ప్రియాంక రెడ్డిని అలియాస్ సరైవ్ రెడ్డి వీళ్ళిద్దరినీ కూడా ప్రస్తుతం ఇక్కడి నుంచి తరలించారు. ఆ తర్వాత రోహిత్ రెడ్డితో పాటుగా ఆర్మ్స్ కేసులో ఉన్నటువంటి రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి, నవీన్ శర్మ ముగ్గురిని కూడా కాసేపట్లో ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరుచున్నారు. అయితే దాదాపుగా ఎంపీతో మాట్లాడడానికి మనం ప్రయత్నించే సమయంలో ఎంపీ భారీ కాన్వాయ్తో ఆయన ఎవరైతే ఎక్కడ కూడా కనిపించకుండా బ్లాక్ ఫిల్మ్ వేసుకున్నటువంటి రేంజ్ రోవర్ వెహికల్లో శంషాబాద్ వైపు వెళ్ళిపోయారు. ఆయన వెంట కొంతమంది దాదాపుగా టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది అడ్వకేట్లు కావచ్చు, కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మనం చూసినటువంటి శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లోనే వీళ్ళందరినీ కూడా ఉంచారు. అటు ఎంపీకి సంబంధించినటువంటి దాంతోపాటుగా ప్రియాంక రెడ్డి ఇద్దరిని కూడా నోటీస్ సర్వ్ చేశారు. వాళ్ళు అందుబాటులో ఉండాలి విచారణకి, దాంతోపాటుగా అవసరమైతే డీఅడిక్షన్ సెంటర్కి రావాలి అని చెప్పి కూడా నోటీసులు ఇచ్చి పంపించి వేశారు. ప్రస్తుతం ఈ శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లోనే మరికొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉప్పరపల్లి మెజిస్ట్రేట్ ముందు కాసేపట్లోనే రోహిత్ రెడ్డితో పాటుగా రితేష్ రెడ్డి, నితిన్ను ఈ ఆర్మ్స్ కేసు అయితే ఉందో ఆర్మ్స్ యాక్ట్ కేసులోనైతే వాళ్ళందరినీ కూడా ప్రొడ్యూస్ చేసేందుకైతే పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాసేపట్లోనే ఇన్ఛార్జ్ జడ్జి ఎవరైతే ఉన్నారో ఉప్పరపల్లి కోర్టులో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ జడ్జి నివాసానికి కూడా తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఉదయం నుంచి కూడా ఇక్కడే ఉంచారు. వాళ్ళందరినీ కూడా ఇక్కడే ఉంచి బయటికి కొద్దిసేపు క్రితమే పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు పోలీస్ స్టేషన్ లోపల కూడా ఉన్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. పోలీస్ స్టేషన్ లోపల కొంతమంది ఎవరైతే ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా లోపల ఉన్నారో వాళ్ళు కూడా అయితే డ్రగ్స్ కేసులో నెగిటివ్ వచ్చిన వాళ్ళని, దాంతోపాటుగా ఈ కేసులో పాజిటివ్ వచ్చినటువంటి కొంతమందిని కూడా నోటీసెస్ సర్వ్ చేసి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాసేపట్లోనే ఇప్పటికే రోహిత్ రెడ్డితో పాటుగా రితేష్ రెడ్డి, నితిన్ శర్మలను కూడా ముగ్గురిని కూడా ఈ ఆర్మ్స్ యాక్ట్ కేసు సంబంధించి, ఎందుకంటే ఆర్మ్స్ యాక్ట్ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంది కాబట్టి ఆ కేసులో వాళ్ళు రిమాండ్ కోరనున్నారు. ప్రస్తుతానికైతే ఈ మిగతా 11 మందిలో కొంతమంది ఎవరైతే నెగిటివ్ వచ్చిన వాళ్ళు ఇప్పటికీ వదిలిపెట్టారు, పాజిటివ్ వచ్చినటువంటి అతన్ని ఎంపీని కూడా వదిలిపెట్టారు. కాబట్టి ఇక మిగతా బైబిలాన్ పబ్కి సంబంధించిన అర్జున్ రెడ్డితో పాటుగా మరికొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ నుంచి నోటీస్ ఇచ్చి పంపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత ముగ్గురిని కూడా కోర్టులో ప్రవేశపెట్టి ఆర్మ్స్ యాక్ట్ కేసుకి సంబంధించిన ముగ్గురిని కూడా రిమాండ్ కోరే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ విజయ్.